హలో! వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఆరకపూడి కౌసల్యాదేవి గారి 'శిలలు శిల్పాలు' అనే నవల స్టార్ట్ చేశాం కదా! ఇప్పటివరకు జరిగిన కథ. శైలజకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పై చదువులు చదువుతూ ఉంటుంది. శైలజ అమ్మా నాన్నలు శైలజ ఎంత చెప్పినా వినకపోవడంతో శైలజ కంటే ముందే ఆమె చెల్లెలికి పెళ్లి చేసేస్తారు. శైలజ ఇంకో స్నేహితురాలు గిరిజ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా కూడా గిరిజ ఆమె భర్త శేషాద్రి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఇంకో స్నేహితురాలు హైమ తన అక్క చనిపోవడంతో అక్క పిల్లల కోసం తన బావని పెళ్లి చేసుకుంటుంది. ఒకసారి గిరిజ ఇంట్లో శేషాద్రి ఫ్రెండ్ చలపతిని శైలజ కలుస్తుంది. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. అనుకుని కర్మ దాని నెత్తి మీద పడింది. మరి చీచి, ఈ కర్మ గిర్మ అనేవి నాకు వినిపించకు. ఏమిటి కర్మ? ఆ పిల్లల కోసం ఆమె చేసిన త్యాగం నీకు అర్థం కాదు. ఏమిటి త్యాగం? అంతగా పిల్లల మీద ప్రేమ ఉంటే తన ఇంటికి తీసుకుపోయి పెంచరాదు? వాడినే కట్టుకొని వాడింట్లోనే పెంచాలా ఆ పిల్లల్ని? దానికి త్యాగమని నామకరణం ఒకటా? పైగా నువ్వు కేవలం ఒక పరిధిలోనే ఆలోచిస్తావు. పరాయి పిల్లల్ని పెంచడానికి ఏ పురుషుడు అంగీకరిస్తాడు? పరాయి ఇంట తన పిల్లలు పెరగడానికి ఎవడంగీకరిస్తాడు? అథవా అతడు అంగీకరించిన అతని తల్లి, కొత్త భార్య వగైరా బలగం అంగీకరిస్తారా? చావో బ్రతుకో, కష్టమో సుఖమో ఆ సవతి తల్లి నీడనే జరగాలంటారు. పిల్లలు పిల్లలు నిరసనగా అంది శైలజ. వాళ్ళ బాగోగులు కష్టసుఖాలు వాళ్ళను కన్నవారికి అక్కర్లేదు. ఒకటి పోతే చక్కగా మరొకతిని ముడిపెట్టుకుంటాడు. మధ్యన దీనికొచ్చిందా బతుకంతా త్యాగం చేసే కష్టం? నీకు అర్థం కాదులే, వివరించడం నా తరం కాదు. కానీ మీ చెల్లెలి పెళ్లి బాగా జరిగిందా? ఆ, విశేషాలేమైనా ఉంటే చెబుతువు. ఏమీ లేవు, పోనిద్దు విధవ గొడవలు. నేను వెళ్ళను ముర్రో అంటే నువ్వే పంపించావే బలవంతంగా. ఈ అభియోగం విని నవ్వేసింది గిరిజ. అలా కపదాటు మాటలు మాట్లాడకు. నువ్వు ఏం గమనించావు అది చెప్పు నాకు. శైలజ మాట్లాడలేదు. గిరిజ అర్థయుక్తంగా నవ్వింది. నీకు ఏమనిపించింది? వివాహమనే పవిత్ర బంధాన్ని గుడ్లబేరంగా మార్చిన వాళ్ళు స్త్రీలు కాదంటావా? ఏ కారణం లేనిదే గొడవలు గిల్లి కజ్జాలు రేపేవాళ్ళు స్త్రీలు కాదంటావా? నిజమేననుకో, కానీ మరీ ఇతరాత్ర ఇంతింత అధికారాలు చెలాయించే మగాళ్ళు అటువంటి విషయాలలో మౌనం వహించుతున్నారంటే ఏమనుకోవాలి? అవి వాళ్ళకిష్టమనేగా. అంతటితో సంభాషణ ఆగిపోయింది. శేషాద్రి రావడంతో ఏమండోయ్ వచ్చారా? శైలజని బాగానే పలకరించాడు. కానీ ఆ పలకరింపులో పూర్వపు నిండుదనము ఉత్సాహము కొరవడినట్లు గమనించింది శైలజ. అతడికి కాఫీ తెచ్చే మిషతో లోనికి నిష్క్రమించిన గిరిజ కొద్దిసేపటికి మౌనంగా అతడికి కప్ప అందించేసి మరో పని మిషతో లోపలికి వెళ్ళిపోయింది. పూర్వం వలె హాస ప్రతిహాసాలు, హాస్యాలు, సరస సంభాషణలు లేవు. శైలజని ముక్తసరిగా పలకరించిన శేషాద్రి స్నానానికి వెళ్ళిపోయాడు. శైలజ మెల్లగా వంటింట్లో ఉన్న గిరిజ వద్దకి వెళ్ళింది. గిరిజ వదనంలో ఏవో నీలి మేఘాలు. శైలజని కూర్చోమని పీట వాల్చి తిరిగి తన పనిలో నిమగ్నమైంది. ఏమిటో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది. స్నానం ముగించి వచ్చిన శేషాద్రి వారపత్రిక చేత పట్టు కూర్చున్నాడు ముందు గదిలో. ఇటువంటి మూగ వాతావరణాన్ని ఆ ఇంట అంతకు మునుపు చూడని శైలజకి ఏదో అనుమానం తోచింది. గిరిజని కారణం అడగవలనని అనుకుందే కాని సాహసించలేకపోయింది. బొత్తిగా ఇబ్బందిగా ఉంది ఆ పరిస్థితుల్లో తను అక్కడ ఉండటానికి. నేను వెళ్తాను గిరిజ అంది. కూరలు తరుగుతున్న గిరిజ ఇటు చూడకనే చూడలేదు. ఎప్పుడు వచ్చినా భోజనానికి ఉండమని, సినిమాకు వెళ్దామని బలవంతం చేసే గిరిజేనా లోలోన అచ్చెరువందకుండా ఉండలేకపోయింది. వెళ్తున్నానండి శేషాద్రికి చెప్పింది శైలజ. ఓ పేపర్ పక్కన ఉంచి లేచాడు. వీధి గేటు వరకు సాగనంపాడు. కాని ఒక్క మాట మాట్లాడలేదు. ఏమైంది వీళ్ళిద్దరికీ? పదే పదే అదే తలంపు మెదలసాగింది శైలజ మనసులో. ఏదో చిన్న కీచులాట రేగి ఉంటుంది. తనకు తానే సమాధానం చెప్పుకుంది. అయితే మాత్రం నాతో మాట్లాడడానికి ఏమొచ్చింది ఆ శేషాద్రికి? అభిమానంగా తలపోసింది. పెళ్లి ఎలా జరిగిందని కాని, తన అత్తవారింటి యోగక్షేమాలను కాని అడగనేలేదు. ఎంత నిర్మోహమాటం! విస్మయం అందింది. హలో! పనిమాల వచ్చి పక్కనే ఆగిన కారు నుండి వినవచ్చిన పలకరింపు శైలజని చకితురాల్ని చేసింది. చలపతి కులాసానా? నవ్వుతూ అడుగుతున్నాడు. ఆ, మీరు? శైలజ తిరిగి అడిగింది. మేము ఎప్పుడూ కులాసాయేలేండి. భావగర్భితంగా వినిపించిన మాటలకు మౌనం వహించింది శైలజ. నెల్లాళ్లుగా మీరు రావడం లేదని వదినగారు కంప్లైంట్ చేస్తూ కనిపిస్తే తీసుకురమ్మని ఆజ్ఞ కూడా జారీ చేశారు. శైలజ మాటలకి తడుముకోవలసి వచ్చింది. కొంచెం చదువు ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్స్ అవి ఒప్పుకున్నాం. కానీ స్నేహితురాలేమీ తక్కువ మాత్రం కాదు కదా. వస్తారా నాతో? అటే వెళ్తున్నాను.
శైలజ ఆలోచనలో పడింది. హాస్టల్ వదిలేశారటగా, ఎక్కడుంటున్నారు? చెప్పింది. పోనీ అక్కడ డ్రాప్ చేయమంటారా? థ్యాంక్స్, నడవండి. వెనక డోర్ తీశాడు చలపతి. శైలజ మౌనంగా కూర్చుంది. దారిలో అతడేమీ మాట్లాడలేదు. శైలజ తన ఆలోచనలో తానుంది. ఆ రోజు నుండి తాను మరలా గిరిజ ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ కలహం ఏమిటో అది సర్దుకొని మరలా మామూలుగా ఉన్నారో లేదో. ఇప్పుడు వెళ్ళడమా వద్దా? నేను వెళ్ళినందువల్ల వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదుగా. మీరు ఎప్పుడు వచ్చేది వదనగారు అడిగితే ఏం చెప్పేది నేను? సరే నడవండి, పోనీ అక్కడికే వెళ్దాం. ఏమిటి సంగతి? చలపతి నవ్వుతూ అడిగాడు. మీరు వదినగారు ఏమీ పోట్లాడుకోలేదు కదా? చచా, అలాంటిదేమీ లేదు కానీ. ఏమిటి? కార్ రివర్స్ చేస్తూ అడిగాడు. సమాధానం చెప్పబోయిన శైలజ ఉచ్చస్వరాన వినవచ్చిన ఈలలకి అప్రయత్నంగా దృష్టి అటు తిప్పింది. ఇద్దరు యువకులు యూనివర్సిటీలో మాటిమాటికి ఎదురుపడే ముఖాలే హేళనగా చూస్తున్నారు చలపతిని, శైలజని. ఛీ, మూర్ఖులు! లోలోన అసహ్యపడింది శైలజ. ఇదా నేటి యువతరానికి గల అభ్యుదయ భావుకత? చలపతి ఏమీ గమనించనట్లే రోడ్డుపై దృష్టిని నిగిడించాడు. కాని సంభాషణ మాని గంభీరత వహించడంలో అర్థమవుతుంది అతడు వాళ్ళ అల్లరిని గ్రహించాడని. సిగ్గిల్లిన శైలజ చాలాసేపు తలవాల్చుకు కూర్చుంది. తనను తాను సంభాళించుకొని తల ఎత్తిన ఆమె చూపులు కారు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూపిస్తూ అతడి చూపులతో కలిశాయి. ఇద్దరూ కలవరపడుతూ చూపులు తిప్పుకున్నారు. ఒంటరిగా వరండాలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాడు శేషాద్రి. అతిథులు వచ్చారని ఆహ్వానించడానికైనా బయటికి రాలేదు వంటింట్లో ఉన్న గిరిజ. ఆహ్వానం పలికిన శేషాద్రికి నమస్కారం చెప్తూ లోనికి నడిచిన శైలజను చూస్తూనే తారాజువ్వలా లేచింది గిరిజ. ఏం, ఎందుకొచ్చావు? గిరిజ అంటూ ఒకతే ఉన్నదని మర్చిపోయావుగా? నవ్వేసింది శైలజ. తర్వాత నీ తిట్లు వింటా కానీ ముందు నాకు కాస్త కాఫీయో ఏదో పడేయ్. యూనివర్సిటీ నుంచి తిన్నగా వస్తున్నాను. మంచి ఆకలిగా ఉంది. కూర్చో, 2 నిమిషాల్లో ఇచ్చేస్తా. చిక్కినట్లు కనిపిస్తున్న గిరిజను ఆమె చుట్టూ ఉన్న భారీ వంట ప్రయత్నాలను చూస్తూ కూర్చుంది శైలజ. ఏమిటి, రాత్రి ఎవరికైనా డిన్నర్ ఉందా? అని అడిగింది కాఫీ అందుకుంటూ. భారంగా నిట్టూర్చింది గిరిజ. ఏకమొత్తంగా నన్నే డిన్నర్గా ఆరగించే ముఠా వచ్చి పడింది కొంపమీద. చపాతీల పిండిని కసిగా కలుపుతున్న గిరిజ విస్మయంగా చూసింది శైలజ. ఎంత హాయిగా ఉండేదో, అంతకంతా నరకం వచ్చి పడింది నా ప్రాణానికి అంటున్న గిరిజ కళ్ళ నిండా నీరు. ఏమైంది గిరిజ? ఆ మధ్య నేను వచ్చినప్పుడు కూడా అదోలా ఉన్నావు. ఎప్పుడు క్యారమ్స్ పేకాడుతూ ఉండే మీరు ఎడపెడ ముఖాలుగా కనిపిస్తున్నారు. చెప్తాలే తర్వాత, ఎవళ్ళైనా వింటే అదో గోల మళ్ళీ. గిరిజ మాటలు పూర్తి కాకుండానే 3 స్త్రీలు వచ్చారు అటుగా. పిల్లా జిల్లా చాలా మంది ఉన్నట్టున్నారు. బజారు పని చేసుకువచ్చారేమో. ఊసురంటూ కూలబడ్డారు. ఈ అమ్మాయి ఎవరు? అడిగింది గిరిజ అందించిన పానీయాల్ని అందుకుంటూ ఆరాగా. వాళ్లలో పెద్దామే. మా స్నేహితురాలు, ముక్తసరిగా ఉంది గిరిజ జవాబు. మీ అత్తారేవురమ్మా? ప్రశ్నావళి గిరిజ వైపు మళ్ళింది. జవాబు గిరిజ నుండి వచ్చింది. ఎంఎస్సీ చదువుతోంది, ఇంకా పెళ్లి కాలేదు. ఈసారి 3 స్త్రీలు ఆశ్చర్యపోయారు. శైలజని ప్రదర్శనశాలలోని వస్తువుని చూసినట్టు చూశారు కొన్ని క్షణాలు. ఏమిటో ప్రతి వాళ్ళు చదువులు ఉద్యోగాలు వెలుగబెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. విరసంగా దీర్ఘం తీసిందొకామె. 35 ఏళ్లుండవచ్చు. లెక్కలేనన్ని నగలతో పట్టుచీరలతో ఆడంబరంగా కనిపిస్తోంది. ఇంతా చదివి ఏమిటి లాభం? మొగుడు పిల్లలు తప్పనివే కదా. శైలజ గిరిజ ముఖముఖాలు చూసుకున్నారు. రమణికి ముందు అన్నం పెట్టేయి గిరిజ, 7ంటికే తినే అలవాటు పెద్దామె ఆజ్ఞాపించింది. నాకు కాఫీ, నాకు ఓవల్టీన్. పిల్లలంతా తలోటి గందరగోళంగా అడుగుతున్నారు. స్నానాలకి వేడినీళ్లు కూడా పెట్టేయమ్మా. ఇంకా అట్టే టైం లేదు. మరో మూల నుండి మరో ఫర్మాయింపు. బయట నుండి శేషాద్రి ఓ కేక పెట్టడం వినవచ్చింది. ఇంకా కాఫీలు పంపవేం మాకు? 6 కప్పులు కావాలి. గిరిజ అవస్థను చూడలేని శైలజ, నేను డాబా మీద కూర్చుంటాను గిరిజ, నీ పనులు కాని అనేసి పైకి దారి తీసింది. అయ్యో రామా, మేం 8ంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మీ వంట కొలిక్కి రాలేదు. స్నేహితురాలతో కబుర్లాడుతూ కూర్చున్నావు కాబోలు. ముసలామె సాధింపులు వినగలిగింది శైలజ. డాబా మీద పిల్లల్ని పోగు చేసి ఏదో ఆడుతున్న చలపతి శైలజను చూసి చిరునవ్వు నవ్వాడు. ఏం, మీరు వెళ్ళిపోతారా? దిగవిడిచిరానా? వద్దులేండి, గిరిజకి కోపం వస్తుంది. ఉంటాను, తను వెళ్ళమని అనుమతి ఇచ్చే వరకు. ఎవరు వీళ్ళంతా? శేషాద్రి తల్లి, చెల్లెలు, మేనత్త, వారి వారి భర్తలు, బిడ్డలు. నవ్వేశాడు. ఏదో చూసిపోదామని వచ్చాను. నాకు డ్యూటీ పడింది.
రాత్రి 8ంటికి ఈ అందర్నీ కొండ మీదికి చేరవేయాలి. శైలజ ఆలోచనలో పడింది. ఎవరబ్బా ఈ చలపతి? కారు, తను ఇలా పూల రంగంలా తిరగడమేనా? ఏమైనా పనిపాటలున్నాయా? కారు బంధువర్గాన్ని నిండుగా నింపుకుని కదిలిన తర్వాత శైలజ డాబా దిగి కిందికి వచ్చింది. గజిబిజిగా ఉన్న వంటిల్లు చూసేసరికి శైలజకి గుండె గొంతులోకి వచ్చినట్టయింది. ఖాళీ భోజన పాత్రలు, భోజనాలు చేసిన పల్లాలు, గ్లాసులు, బహుశా రాత్రి 12-1 వరకు అవుతుందేమో శుభ్రమంతా. పనిమనిషి కూడా లేదు. కర్మ, తర్వాత చేసుకుంటాలే, కాసేపు కూర్చుందాన్రా. ఊసురనుకుంటూ వచ్చి ఆరుబయట కుర్చీలో కూర్చుంది గిరిజ. అన్నట్టు రా భోజనం వడ్డిస్తాను అంది గిరిజ మరలా గుర్తుకు వచ్చినట్టుగా. వద్దు, తినాలని లేదు. కాస్త తాగడానికి ఏదైనా ఇవ్వు చాలు. నాకు తినాలని లేదు. ఇద్దరికీ చెరో గ్లాసు మజ్జిగ తెచ్చి కూర్చుంది గిరిజ. ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. శేషాద్రి కూడా వెళ్లారా? ఆహా, మరలా రేపు మధ్యాహ్నానికొస్తారు. వంటలవి సిద్ధంగా ఉంచాలా? సందేహం కూడానా? అలసిపోయినట్లుగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కూర్చుంది గిరిజ. బాగా అలసిపోయావా? నీరసంగా నవ్వింది గిరిజ. 10-15 మందికి ఏదీ తక్కువ కాకుండా చేయాలంటే అలసట, ప్రాణం పోవడమా? మొన్నటి వరకీ చదువులు గొడవలతో ఉన్నాను. నాకు మాత్రం పెద్దగా ఏమంత పనివచ్చును? పనిచేయడం కష్టం కాదు. ఎలాగో ఓలాగూ చేస్తాం. పైగా సాధింపులు, వంకలు వినడమే బాధగా ఉంటుంది. మాట్లాడవేమిటి? నిద్రపోతున్నావా? నేను మాట్లాడేదేముంది? ఇదంతా మీ పెళ్ళైన వాళ్ళ ప్రపంచం. సరే, నీకంత హేళనగా ఉందన్నమాట. హేళన కాదు గిరిజ. నెల క్రితం వచ్చాను. అప్పుడు నువ్వు మూడాఫ్లోనే ఉన్నావు. నాకు కారణం తెలియందే ఏం మాట్లాడను. నేను అలా ఉండటం కాదు, పరిస్థితులు నన్నలా చేస్తున్నాయి. ఈ రాక్షసులంతా మాటిమాటికి వచ్చిపడి మా మధ్య లేనిపోని కలతలు రేపుతున్నారు. గిరిజ, నాకు తెలియకడుగుతాను. అంత అనురాగంగా చక్కగా ఉండే మీ మధ్య ఇతరులు ఏం సృష్టించగలరు? అంటే నాదే లోపమంటావా? అలా నేననలేదు. మరి? నేను తెలివి తక్కువ దాన్నని నీ అభిప్రాయమా? నాకు తెలియదు కానీ 4 రోజులుండిపోయే వాళ్ల కోసం నీ మనసెందుకు పాడవ్వాలి? వాళ్ళ గోల వాళ్లతోనే పోతుంది. కానీ మీకు ఎడపెడ ముఖాలెందుకు? విరక్తిగా నవ్వింది గిరిజ. పైనుండి చూసే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. కానీ 4 రోజులుండిపోతారే కానీ 4 యుగాలకి సరిపడిన విషం వెదజల్లిపోతారని నీకెలా తెలుస్తుంది? శైలజకి హఠాత్తుగా తన తల్లి వదినలా అకారణ వైషమ్యాలు మనసులో మెదిలాయి. ఏం మాట్లాడవు? గిరిజ రెట్టించింది. కాస్త 4 రోజులు బంధువులొస్తేనే అంత బాధ అనుకుంటున్నావు కదూ? అత్తలం, ఆడపడుచులమనే అధికారంతో వాళ్ళనే మాటలు ఎలా తేలుకొండిలాగా గుచ్చుకుంటాయనుకున్నావు? గిరిజ, వాళ్ళు చదువు సంధ్యలేని చాదస్తపు ముసలాళ్ళు. మరి మనం ఇంతింత చదువులు, విజ్ఞానాలు, విశాల భావాలు నిరర్ధకమేనా? వాళ్ళ చాదస్తాలని, సాధింపులను నిర్లక్ష్యం చేసి ఉన్నతంగా జీవించగల శక్తిని నవీన స్త్రీ ఎందుకు సాధించలేకపోతుంది? ఈ ప్రశ్న ఇతరులను అడగటానికి మాత్రమే బాగుంటుంది, రోషంగా అంది గిరిజ. ఎవరికి వారికి అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. వద్దులే, ఆ అనుభవం నాక్కూడా ఎందుకు? మీరంతా ఎంత హాయిగా ఉన్నారో చూస్తే పెళ్లి మీద కోరికే నశించిపోతుంది. చూసావా? బయట నుంచి కబుర్లు చక్కగా చెబుతావు, ఊహించటానికి కూడా బెదిరిపోతున్నావు. మరి నేను వెళ్తాను, పొద్దుపోయింది. మళ్ళా ఎప్పుడు రమ్మంటావు? రేపు ఆదివారమేగా, ఉండిపోరాదు? చదువుకోవలసి ఉంది. రేపు సాయంత్రం వస్తాన్లే. సినిమాకెళ్ళావేమిటమ్మా? అహల్య తల్లి కొండమ్మ తలుపు తీస్తూనే అడిగింది మార్దవత లోపించిన కంఠంతో. లేదండి, మా ఫ్రెండ్ గిరిజ అని చెప్తుంటానే, ఆవిడ దగ్గరికి అంటూనే లోనికి దారి తీసింది శైలజ. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చునేటప్పటికీ ముక్కుతూ మూలుగుతూ భోజనం వడ్డిస్తూ అన్నది ముసలామే. ఇంత ఆలస్యమైతే భోజనం చేసే వస్తావనుకున్నాను, వెచ్చపెట్టలేదు. పర్వాలేదండి, ఓ రోజుకి చల్లగా ఉంటేనేం. ఇంత ఆలస్యమవుతుందని నేను అనుకోలేదు. గిరిజ ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. అలాగా? ఏమోలే, ఎవరో అబ్బాయితో కారులో వెళ్ళావటగా? ముక్కు మీదకి జారిన కళ్లద్దాల మీదగా శైలజని గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది. శైలజకి అర్థమైంది ముసలామె మనసులోని అసలు బాధ. శైలజ ఏమీ తొందరపడదలుచుకోలేదు. అవును, నెల్లాళ్లుగా అటు వెళ్లలేదని గిరిజ అతడి చేత కబురంపింది. ఆమె భర్తకి స్నేహితుడు అతను, చలపతి అని. ఆ తర్వాత ఏం చెప్పటానికి? తనకేం తెలుసు కనుక అతడి గురించి? ఏమో, ఏం స్నేహితుడో పాడో, ఇలాంటి స్నేహాలే కొంపలు తీస్తాయి. శైలజ చేతిలోని ముద్ద జారిపోయింది. అప్రతిభురాలై ఆమె వైపు చూడసాగింది.
చాలా చెడ్డవాడని ప్రతీతి, ఎక్కడా మంచి పేరు లేదు. మరి అటువంటి వాడితో స్నేహం మంచి ఇళ్ళ ఆడపిల్లలకి క్షేమం కాదు. అట్లే అనిపించింది శైలజకి. గుండె వేగంగా స్పందించసాగింది. ఇటువంటి మానసిక అలజడి ఇంతకు పూర్వం ఆమెకెన్నడూ అనుభవానికి రాలేదు. ఏదో చదువుల కోసం వచ్చిన వాళ్ళు ఆ పని చూసుకుంటేనే బాగుంటుంది. మగవాడికేముందమ్మా, ఎలాగైనా తిరుగుతాడు అన్నది కొండమ్మ. మరి భోజనం నోటికెక్కలేదు శైలజకి. కంచంలోనే చేయి కడుక్కొని లేచిపోయింది. తినమని కొండమ్మ బలవంతమూ చేయలేదు, నొచ్చుకోనూ లేదు. చలపతి ఎలాంటి వాడైతే నాకేం, అతి గౌరవంగా మాట్లాడుతాడు, ప్రవర్తిస్తాడు. అతడు మంచివాడు కాకపోతే సంసారుల ఇళ్లల్లో అంత చనువెందుకుంటుంది? అటువంటిదేమైనా ఉంటే గిరిజ నన్ను హెచ్చరించదు. అతడు మంచివాడు కాదంటే నా మనసుకెందుకింత బాధపడుతుంది? రేయి అంతా అదే ఆలోచనలతో సతమతమైన శైలజ తెల్లవారి లేస్తూనే ఒక నిర్ణయానికొచ్చింది. ఆమె ముఖ ప్రక్షాళనాదులు ముగించి వచ్చేసరికి అహల్య అన్ని పనులు పూర్తి చేసుకుని చదువుకుంటుంది. ఆలస్యంగా లేచావేం? నవ్వుతూనే పలకరించింది అహల్య. నిన్న చలపతి గారితో షికారు తిరిగొచ్చాను కదా, మరి అందుకు కంగారుగా ఉంది శైలజ స్వరం. చెల్లించినట్లుగా చూసిన అహల్య అపరాధిలా తలవాల్చుకుంది. తొలి రోజు తాను అహల్య కలిసి వస్తుండగానే దారిలో చలపతి తారసపడ్డాడు. ఇంత చదువుకున్న దానవు, నేను అతనితో మాట్లాడి అతని కారులో వెళ్ళినందుకే అతడికి నాకు ఏదో స్నేహం ఉన్నదని అనుకున్నావా? నేనలా అనలేదు శైలజ, ఏల చూపులు చూస్తూ అన్నది అహల్య. జరిగిన సంగతి మాత్రం చెప్పాను అమ్మకి, అంతే. తీవ్రంగా 2 నిమిషాలు తదేకంగా చూసింది అహల్య వైపు. పోనీలే, మీరేం తలపోసినా పర్వాలేదు, కానీ నన్నిలా నిలవేసి అడగడం, సంజాయిషీలు, హితబోధలు వగైరా వగైరా మాత్రం నాకు సరిపడనివి. స్పష్టంగా చెప్పాను. ఆ పైన మీ ఇష్టం. నా గురించిన జాగ్రత్తలు, మంచి చెడులు వగైరా వగైరా నాకు బాగానే తెలుసు. మా అమ్మ కూడా నాకిలా సలహాలివ్వదు, తెలుసా? ఛ, అంతమాట ఎందుకు శైలజ? సరే, మీకు నేనుండటం ఇష్టం లేకుంటే మరో ఇల్లు చూసుకుంటాను. కొంత వ్యవధి అవసరం. రాగా శైలజ చేయి పట్టుకుని అర్థించింది అహల్య. మరెప్పుడు ఇలా జరగదులేండి. ఏమిటో అమ్మ చాదస్తం, మనసులో మాత్రం ఏమీ ఉండదు సుమా. మళ్ళీ పోనీలే, మనసుల సంగతి నాకెందుకు కానీ మీ అమ్మగారికి చెప్పేయి. ఇక నుంచి నా భోజనం నేనే వండుకుంటాను. ఇంట్లో ఉన్నందుకు అద్దె మాత్రం చెల్లిస్తాను రారుగా అనేసింది. ప్రాక్టికల్ క్లాసులో ప్రయోగం మధ్యలో శశి అటు ఇటు చూస్తూ ఎవ్వరూ వినరాదన్నట్టుగా అతి రహస్యంగా గుసగుసలు పోతూ అడిగింది శైలజని. శైలు, ఒక్క మాట, ఏమీ అనుకోవుగా? హాస్టల్లో ఉండేప్పుడు శైలు శశి ఒకే రూంలో ఉండేవారు. ఏమిటబ్బా అంతగా అనుకునేది? శైలజ నవ్వుతూ తిరిగి అన్నది. నువ్వు హాస్టల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? ప్రశ్న వింటూనే శైలజ కనుబొమలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. ఏమిటి కొత్తగా అడుగుతున్నావు? అందరికీ తెలిసిందే కదా, ఈ నిబంధనలలో పడి ఉండడం నాకు సరిపడదు. సరే, అహల్యకి కాస్త ఏదో సాయపడినట్లు ఉంటుందని. శశి తిరిగి ఏమీ అడగకున్నా ఆమె కళ్ళలో ప్రశ్నార్థకం ఇంకా అలాగే ఉండిపోయింది. ఏం, నువ్వింకా ఏమైనా విశేషాలు ఊహించుకున్నావా ఏం? శైలజ ఈసారి సీరియస్గా అడిగింది. నేను ఊహించుకోలేదు శైలు, విన్నాను. ఏమిటో? నీకు కోపం రావచ్చు. ఆ సందేహం ఉన్నప్పుడు అసలు ప్రారంభం ఎందుకు చేయటం? నాలో ఉత్కంఠ పెరిగాక నువ్వు పూర్తిగా వినిపించడం ధర్మం. ఇద్దరి సందేహాలు తీరిపోతాయి. ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయిన శశి మరింత రహస్యంగా అడిగింది. నువ్వు ప్రేమలో పడ్డావటగా? విస్మయంగా అదిరిపాటుతో చూసింది శైలజ. శశికి తనకు అటువంటి విషయాలు, రహస్యాలు మాట్లాడుకోగల గాఢ స్నేహమేమీ లేదు. మరి ఎవరన్నారు అని అడిగింది ప్రశాంతంగా, వీలైనంత నిర్మలంగా కనిపిస్తూ. నేనన్నానని చెప్పకు మరి, అహల్య చెప్పింది. ఈసారి కూడా శైలజ తన నిగ్రహాన్ని కోల్పోలేదు. తర్వాతి వివరాలు కూడా వినిపించు మరి అన్నది తాను చేస్తున్న ప్రయోగాన్ని కొనసాగిస్తూనే. నీవు వినిపిస్తే విందామని. కేవలం అంత మాత్రమే చెప్పి వదిలేసిందా అహల్య? ఇంకేమీ చెప్పలేదా? అదిగో నీ కోపం వచ్చింది. లేదే, అసలు విషయం. ఎవరో యువకునితో, పేరు కూడా చెప్పు, చలపతి అని, చాలా ధనవంతుడట. అతనితో కలుసుకోవటానికి వీలు పడదేమోనని నువ్వు హాస్టల్ వదిలేశావు కదూ. ఇంతకు అతడికి నీకు ఎలా పరిచయం? చాలా కుతూహలంగా అడుగుతూ తడి ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంపుతున్న శశి చేతిని గట్టిగా పట్టుకొని ప్రమాదాన్ని తప్పించింది శైలజ. ఏమయ్యేదో చూసావా అన్నది మందలింపుగా. అయినా తన అజాగ్రత్తకు కానీ అత్యాసక్తికి కానీ శశిలో లేశమాత్రమైనా సిగ్గు కనిపించలేదు. ఇంతకు వివరాలు చెప్పావు కాదు? అత్యద్భుతం ఏదో వినబోతున్నంత తలుకు ఆ కళ్ళలో.
ఇంకా నువ్వేమైనా వినిపిస్తావేమోనని నేనే ఎదురు చూస్తున్నాను. అంటే? అవును మరి. నన్ను గురించి నాకే తెలియని విషయాలు ఇతరుల నోటి నుండి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కొయ్యి కోతలు. కాదు, నిజమే. నేను ఎవరితోనూ స్నేహం చేస్తున్నానని కానీ, అతన్ని ఇష్టపడుతున్నానని కానీ ఇంతవరకు నాకు తెలియదు. నా స్నేహితురాల్ని ఎక్కువగా కలుసుకోవటానికి, ఒక బీద అమ్మాయికి సాయం చేయటానికే నేను హాస్టల్ వదిలిపెట్టానని మాత్రమే తెలుసు. ఇక నేను మాట్లాడే ప్రొఫెసర్స్, సహ విద్యార్థులు ఇందరిలో ఎవరా ప్రత్యేకత ఆపాదింపబడిన వ్యక్తి అని ఆలోచిస్తున్నాను శశి. ఆహా ఆహా, ఏమందంగా అబద్ధమాడావ్. ఇక శాంతంగా మాట్లాడడం శైలజకి సాధ్యం కాలేదు. అందమైన అబద్ధమేమో కానీ ఒక అసహ్యకరమైన సత్యాన్ని మాత్రం ఈనాడు తెలుసుకున్నాను నేను. కేవలం చదువు సంస్కారం లేని వాళ్ళు, చేతి నిండా పని వ్యాపకం లేని వాళ్ళు ఇలాంటి చిత్త కబుర్లతో, కట్టుకథలతో కాలక్షేపం చేస్తారు అనుకునేదాన్ని ఇదివరలో. ఇప్పుడు తెలుసుకున్నాను, ఈ చదువులు, నాగరిక వేషాలు మనిషి లోపలి రంగులు మార్చలేవని. ఖండితంగా తీవ్రంగా అనేసి తన పనిలో లీనమైపోయిన శైలజ వైపు కొంత తడువు నిర్ఘాంతపోయి చూసింది శశి. అంత నిర్మోహమాటంగా సంభాషణని ముగించిన శైలజ స్వభావం ఆమెకి ఉక్రోషం కలిగించింది. ఫలితంగా సహ విద్యార్థినులందరిలో శైలజ ముక్కోపి, తీవ్ర స్వభావి, ఎవరినీ లెక్క చెయ్యని, జగముండి వగైరా నామధేయాలు స్థిరపడిపోయాయి. హాస్టల్ నుండి అహల్య ఇంటికి మారడంతో గృహ వాతావరణం లభించగలదని మొదట ఆశపడిన శైలజ ఇప్పుడు అహల్యతో కానీ, ఆమె తల్లితో కానీ మాట్లాడటానికి అసహ్యం కలుగుతోంది. ఎప్పుడూ తప్పనిసరిగా అయితే అవసరమైన మాటలే కానీ ఎక్కువ మాట్లాడడం లేదు. ఒంటరితనం బాధగా ఉన్నా భరిస్తోంది. స్వంతగా వంట చేసుకుని ఇబ్బంది పడుతున్నా సానుభూతి ఒలికించుతూ వచ్చింది ఓ శుభోదయాన అహల్య తల్లి కొండమ్మ. ఇబ్బంది ఏమీ లేదు, ఇదో కాలక్షేపం బాగానే ఉంది, కూర్చోండి. శైలజ బాగానే మాట్లాడింది. ఏదో పెద్దదాన్ని చనువుగా చెప్పాను, తల్లిలాంటి దాన్ని కనుక మనసులో పెట్టుకోబోకమ్మా. ఎక్కలేని ఆప్యాయత ఒలికించింది. ఆనాడు చలపతిని గురించి ఏదో హెచ్చరించాననేగా నీ కోపం? మీ అమ్మైతే ఆ మాత్రం చెప్పదా ఏం? పెద్దదాన్ని చూస్తూ ఎలా ఊరుకోను? ఊరుకోకుండా ఉరిపెట్టుకోవలసిన పరిస్థితులేమీ కాదులేండి. అదిగో మరి ఆ కోపమే వద్దన్నాను. పోన్లే, నాకెందుకు గాని, వెనకటిలాగే పోనీయమ్మా, వంట నేనే చేస్తాలే. చిన్నపిల్లవు, నువ్వేం అవస్థ పడతావు రోజు? అవస్థేం లేదు నాకు, సరదాగానే ఉంది. వంట నేర్చుకోమని మా అమ్మగారు కూడా ఎప్పుడూ అంటుంటారు. అన్నట్టు ఇదిగో ఈ నెల అద్దె. చెప్పాల్సింది చెప్పాను, ఆలోచించుకో మరి. ముఖం అప్రియంగా పెట్టి ఆ డబ్బు తీసుకుని కదల్లేక కదిలింది కొండమ్మ. అసలు ఏడుపు భోజనం నిమిత్తం ఇచ్చే డబ్బు తగ్గిపోయిందని, బాగా కుదిర్చాను రోగం, తనలో తాను నవ్వుకుంది శైలజ. విషయం అంతతో ఆగలేదు. 5 నిమిషాల అనంతరం అహల్య వచ్చి నిలబడింది. గమనించి కూడా గమనించినట్టే తల ఎత్తలేదు. కూరలు తరుగుతున్న శైలజ. ఈరోజు ఆదివారం, నీ ప్రోగ్రాం ఏమిటి శైలు? తానే పీట వాల్చుకుని శైలజకి ఎదురుగా కూర్చుంటూ అడిగింది అహల్య. ఏం, ఎందుకు? నీ ప్రోగ్రాం ఏమిటి? శైలజ సరళంగానే అడిగింది. నాకేం లేదు, అమ్మ ఎక్కడికి పంపదుగా నన్ను. పోన్లే, బుద్ధిమంతురాలివనే కీర్తి దగ్గుతుంది. అన్నట్టు శైలు, నువ్వు వంటతో అవస్థ పడుతున్నావని అమ్మ ఒకటే ఇదవుతోంది. ఎప్పుడు అలా మాట్లాడదులే, వెనకటిలాగే మా ఇంట్లోనే తిను. వండుకోలేకపోతే అలాగే తింటాలే. ఇప్పటి మట్టుకిది నాకు సరదాగానే ఉంది. అయినా రోజూ వంట చేయాలనే తప్పనిసరి కూడా లేదుగా. మరి ఏముంది, ఇప్పుడు భోంచేసి వెళ్ళిపోతానా? పిక్నిక్ ప్రోగ్రాం ఉంది రాత్రికి, ఎక్కడో భోంచేస్తాం స్నేహితులందరం. ఎవరెవరు వెళ్తున్నారు? ఎక్కడికి? కుతూహలంగా అడిగింది అహల్య. అవకాశం వదులుకోదలుచుకోలేదు శైలజ. ఇంకెవరితో వెళ్తాను? చలపతితో. అతడి కొరకేగా మరి నేను హాస్టల్ వదిలిపెట్టి మీ ఇంటికొచ్చాను. అహల్య ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. విజయగర్వంతో నవ్వుకున్న శైలజ అంది. అరే, అదేమిటి అలాగైపోయావు? నీకు తెలియదా? నేను చలపతితో ప్రేమలో పడి నేను ఎంఎస్సీ చదవటానికి ఇక్కడికొచ్చినట్టు మర్చిపోయి హాస్టల్ వదిలేశాను జల్సాగా తిరగడానికి. తెలుసా? ఎవతో మరి ఇలాంటి కూతలన్నీ ప్రచారం చేస్తోందట. మొన్న శశి అడిగింది, నిన్న విమల, పద్మ అడిగారు. చెప్పేదానికి బుద్ధి లేకుంటే వినేవాళ్ళకసలే బుద్ధి పని పాటు లేనట్టుగా ఉంది. ఇతరుల విషయాలు పట్టుకు ఏడవటం మినహాగా. అతి ఘాటుగా అనేసి అహల్యని ఆమె కర్మకు వదిలేసి తను స్నానానికి నిష్క్రమించింది శైలజ. చెప్పు దెబ్బ తిన్నట్టే నిర్ఘంతపడిపోయి కూర్చుండిపోయిన అహల్య చాలాసేపటికి తల్లి పిలుపు విని లేచి వెళ్ళింది. ఇక్కడికి వస్తూ భోంచేసి వచ్చావా? నీకిదేమైనా బాగుందా? కినుకగా అంది గిరిజ.
బాగుంది. నువ్వు నాకు భోజనం పెట్టే మూడ్లో ఉన్నావో లేదో, సత్యభామ అవతారంలో ఉన్నావో నాకెలా తెలుస్తుంది? గిరిజ నవ్వలేదు. నీకు నన్ను ఏ మాటైనా అనగల అధికారం ఉంది. కానీ నా బాధ ఏమిటో తెలిస్తే మాత్రం నువ్వలా ఒక్కనాటికి అనలేవు. పోనిద్దు, ఈ బాధలు భజనలు వద్దు, కానీ ఆదివారం చూసిపోదామని వచ్చాను. మంచి పని చేశావు. మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లో ప్రస్తుతం పటాలం ఏమీ లేదు. ఓహో, అంచేత శ్రీమాన్ శ్రీమతులు సరసంగానే ఉన్నారన్నమాట. శుభం. ఆహా, దైవకృప వల్ల ప్రశాంత పరిస్థితి నెలకొంది మళ్ళా. అన్నట్టు ఈరోజు బయటికి వెళ్తున్నాం సరదాగా. ఎక్కడికి? ప్రత్యేకంగా ఎక్కడికని కాదు, కానీ కొండ మీదికి వెళ్తున్నాం. భోజనం అన్నీ పట్టుకుపోతున్నాం వెంట. సాయంత్రం వరకు హాయిగా గడిపి రావచ్చు. మరైతే నేను వెళ్ళిపోతాను. ఇంకెప్పుడైనా వస్తాను. ఏడిసావులే. ఏం వెళ్ళి ఏ పెద్ద గుర్రం పళ్ళు తోమాలి? రారాదు సరదాగా. మీ మధ్యన నేనెందుకు చెప్పు ఎప్పుడు? గిరిజకి కోపం వచ్చేసింది. ఇలాంటి చెత్త మాటలు చెప్పకు. ఎటు నాతో ఈ సెలవు రోజు గడపాలనే వచ్చావుగా, మాతో కలిసి రారాదు. వస్తానులే బాబు, తిట్టకు. అలా దారిలోకి రా. మరి నాకు పని చెప్పు, ఏమైనా సాయం చేస్తాను. ఆ క్యారియర్లు సర్దేసేయి నువ్వు. నేను కాఫీ చేసి ఫ్లాస్క్లో పోస్తాను. సరే అన్నట్టు ఈయనేరి? వచ్చేశానుగా. మాటల్లోనే ప్రవేశించాడు శేషాద్రి పల్లబుట్టతో. ఓ నమస్కారం, మంచి సమయానికే వచ్చారు. మనసారా పలకరించాడు శైలజని. మీరు వస్తున్నట్టేగా? నిన్న ఈ ప్రోగ్రాం వేసినప్పటినుంచి గిరిజ ఒకటే పలవరిస్తోంది మీకోసం. వస్తుంది, ఉండమన్నాను అన్నది గిరిజ. ఆల్ రైట్. ఇంతకు మన పాకశాస్త్రం ఏ స్థితిలో ఉంది? క్యారియర్లన్నీ ఒక్కో గిన్నె తీసి పరీక్ష ప్రారంభించాడు. అచ్చా, ఇవేమిటి బూరెలా? కాదు, పకోడీలు, ఖంగుమన్నది గిరిజ కంఠం. థ్యాంక్ యూ. ఇవి వడలా? మసాలా వేశావా? మరో గిన్నె తీస్తూ అడిగాడు. హేలనార్, అక్కరలేదు, కానీ అవి గారెలు అంటున్న గిరిజ తన మానసిక స్థితిని బాగా వివరించటానికా అన్నట్టు చేతిలోని వస్తువును పెద్ద శబ్దంతో గిరాటేసింది. ఓ ఎస్, పోనీలే, గారెలు అనుకుని తినేద్దాం. మరి ఈ గిన్నెలో ఏదో పులుసులాంటి పదార్థం ఉంది, దానికేం పేరు పెట్టుకుందాం? ఏ పేరు పెట్టకపోతే మాత్రం వచ్చిన నష్టమేమిటి? తెల్లవారుజామున అనగా లేచి చేస్తుంటే వంకలు పెట్టడానికి తయారయ్యారు. అఫ్కోర్స్ నామకరణం చేయకపోయినా చెల్లిపోతుంది, కానీ ఆనక తినేటప్పుడు నా స్నేహితులు ఇదేమిటి అదేమిటి అంటే సమాధానం చెప్పాలిగా మరి. అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు. మరి నవ్వాపుకోలేని శైలజ మరో గదిలోకి తప్పుకుంది. అదిగో, మీరు పని చెయ్యరు, మరొకళ్ళని చేయనియ్యరు. మీరు బయటికి వెళ్ళండి. రాశైలు, ఇవన్నీ సర్దిపెట్టు. గదిమినట్లే అంది గిరిజ. అంతలో చలపతి రానే వచ్చాడు. టైం అయిపోయింది, రండి రండి అంటూ. హమ్మయ్యా, వచ్చావా? నడు బయటికి, కబుర్లు చెప్పుకుందాం. ఈ ఆడ సామ్రాజ్యం నుంచి మనల్ని బహిష్కరించారు అంటూ శేషాద్రి చలపతితో కలిసి బయటికి నడిచాడు. ఎవరేమిటి వస్తుంది? శైలజ ఆరాగా అడిగింది గిరిజను. ఎవరెవరో, అంతా స్నేహితుల కుటుంబాలట. మొత్తం 4-5 ఫ్యామిలీలు, 4-5 కార్లలో. మనకి తెలిసింది చలపతి ఒక్కడే. అతడికేమీ కుటుంబం లేదు మరి. గిరిజ మనసులో హఠాత్తుగా అహల్య తల్లి మాటలు మెదిలాయి. ఈ చలపతి ఎవరు గిరిజ? అనుకోకుండా అడిగేసింది. గిరిజ చిత్రంగా చూసింది శైలజని. ఎవరు అంటే ప్రశ్నని తిప్పి అడిగింది. అదే వివరాలు. హాయ్ హాయ్. గిరిజ కళ్ళు తమాషాగా తిప్పుతూ తలెగరేసింది. నీకు మగవాళ్ల వివరాలు కావలసి వస్తున్నాయే? చిచి, ఈ జబ్బు మాత్రం పోదు మన ఆడవాళ్ళకి. నేను కందుకడిగితే నువ్వు మరొకటి ఊహించుకుంటున్నావు. బయలుదేరమని మగవారి హెచ్చరిక వినరావడంతో అప్పటికి ఆగిన సంభాషణ మరలా కొండ మీద దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చాక తీరిగ్గా కాటేజీలో ప్రారంభమైంది. ఏమీ ఉత్సవ దినాలు కానందున రద్దీ లేదు. అటు ఆలయ ప్రవేశము, ఇటు వసతి సౌకర్యం కూడా తేలికగానే లభించాయి. అందరూ జంటలు జంటలుగా విడిపోయారు తిరగడానికి. నేను రాలేను అంటూ గిరిజ సాకు చెప్పడంతో శైలజ కూడా ఆమెతో ఉండిపోయింది కాటేజీలో. మనం చాలాసార్లు చూశాం కదా ఇక్కడంతా. హాయిగా పేకాడుకుందాం, వాళ్ళు తిరిగొస్తారు అనుకుంటూ శేషాద్రి చలపతి కూడా కాటేజీ వరండాలో కూర్చున్నారు పేక తీసుకుని. వాళ్ళెందుకు మనకి కాపలా, పోరాదు అని మెల్లగా విసుక్కుంటున్న గిరిజని ఆశ్చర్యంగా చూసింది శైలజ. ఏం అలా ఉన్నావ్? ఏముంది, సెలవు అంటే హాయిగా సుఖంగా కావలసిన వారితో గడపడం బాగుంటుంది, కానీ ఏమిటి హైరానా అంతా? వెల్లవెల్లతోనూ కలిసి ఎందుకింత తాపత్రయం? అలసటే మిగులు సాయంత్రానికి. నిజమే, శైలజ అంగీకరించింది. 4 రోజుల నుండి కాస్త వెసులుబాటు సుఖం లభించాయి. వచ్చేపోయే వాళ్ళకి వండిపోయడము, వాళ్ళ సాధింపులు వినడమే సరిపోయింది.
అంతవరకు కాస్త రిలీఫ్గా ఉంటుందని ఎవరైనా వెళ్దామంటే చలపతి పటాలన్నంతా పట్టుకొచ్చాడు. ఇక తప్పేదేముంది? మీ వారికి మరలా ఎప్పటి శాంత స్వభావం వచ్చేసినట్టుందే, అవకాశం దొరికిందని అడిగేసింది శైలజ. ఆహా, మధ్యన మందరలు కైకలు లేనన్నాళ్ళు శాంతము సరసమే అంతా. అదేమిటో శైలు, నాకు మహా ఆశ్చర్యం అనిపిస్తుంది. తన వైపు వాళ్ళని చూస్తూనే ఏమిటో ఆ ముఖం తీరు కూడా మారిపోతాయి. నాతో మాట్లాడడము, నన్ను ప్రేమగా చూడటమే మహా నేరమన్నట్టు ప్రవర్తిస్తారు వాళ్ళ ఎదుట. అందుకే నేను ఈ వివాహాలు అర్థం పర్థం లేని తతంగాలంటాను. క్రొత్త బులుపు తీరిపోతుంది, ప్రేమ ఎగిరిపోతుంది, అంతేగా. కాదు శైలు, ఏమిటో ఇది మనకి అర్థమయ్యేది కాదు. కీలకం ఎక్కడో ఉంది. ఎప్పట్లా శైలులో వాదనకి తిరగకుండా అతి నెమ్మదిగా నీరసంగా సమాధానమిస్తున్న గిరిజ తీరు, తన నమ్మకాలు వమ్ము అయిపోయి ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. నువ్వెంతైనా వాదించు గిరిజ, కానీ నా అభిప్రాయాలే సరైనవి. డబ్బు కోసం వేసిన ముడి పెళ్ళి కాదు. ఎవరెవరితోనో చూసి హడలిపోయి ఎగిరిపోయే ప్రేమ ప్రేమ కాదు. పశుపక్షాదుల కంటే తామేదో అధికంగా ఉన్నామని నిరూపించుకోవటానికి మానవులు చేసుకుంటున్న ఆత్మవంచనే ఈ రకరకాల పేర్లు, ప్రదర్శనలు, అంతే. గిరిజ ప్రతివాదన ఏమీ చేయలేదు. జీవితంలోని చేదును కూడా బాగా రుచి చూస్తున్నదనే దానికి ఆమె మౌనమే రుజువు. ఏ విధమైన ఎదురు సవాళ్లు లేకపోవడంతో ఆమె మానసికంగా బాధపడుతున్నదని గ్రహించిన శైలజ ఆ విషయం ఆపుచేసింది. నేనేమో అహల్యని ఆడించడానికి పిక్నిక్ అని అబద్ధం చెప్పాను. అంతలోనే అది నిజమై కూర్చుంది అన్నది నవ్వేస్తూ. అదేమిటి? గిరిజ సందేహాన్ని తీర్చింది శైలజ. తనకు అహల్యకి, అహల్య తల్లికి జరిగిన వాగ్వాదాలని వివరించి. గిరిజ మౌనంగా విన్నదే కాని ఎటూ మాట్లాడలేదు. నిజంగా అతడు మంచివాడు కాదా, నీకు తెలుసా? ఏమో శైలు, నాకు తెలియదు. అతడు వారికి స్నేహితుడు, పెళ్లి కాలేదు. శోకుల రాయుడులల్లనే కనిపిస్తాడు. కానీ మరీ భయపడాల్సినంత చెడ్డ గుణాలున్నాయని మాత్రం ఆయన నాకెప్పుడూ చెప్పలేదు. నాకు అనిపించలేదు. పోనిద్దు, ఎవరి జీవితాలు వాళ్ళవి, మనకనవసరం అనుకో. ఇంతకు అతగాడిని అంతగా విమర్శిస్తున్న ఈ ఘటాలలో ఒక్కదానికైనా సిగ్గు శీలము ఉన్నాయని నేననుకోను. ఉన్నవాళ్లే అయితే ఒకరిని గురించి అంత తేలికగా నిరాధారంగా వదంతులు లేవదీయరు. ఆశ్చర్యంగా చూసింది గిరిజ. ఇదిగో ఇటువంటి విషయాల్లోనే నువ్వు నీ నిర్ణయాలు ఎక్కడా నా అంచనాకి అందకుండా పోతారు. నువ్వు ఆరాగా అడుగుతున్న తీరు చూసి ఇక చస్తే నువ్వు చలపతి ముఖం చూడడం జరగదని అనుకున్నాను. కానీ అంత క్షమాహృదయంతో ఆలోచిస్తావనుకోలేదు. నలుగురు కలిసి పేక ఆడుతున్నప్పుడు తిరిగి ఇంటికి వచ్చే దారిలోనూ శైలజ మనసు ఆమెకి తెలియకనే చలపతిని జాగ్రత్తగా గమనించసాగింది. ఇదివరలో ఎప్పుడైనా వచ్చారా ఈ కొండ మీదికి? ఇదే మొదటిసారా? కారు నడుపుతూనే చలపతి శైలజను ఉద్దేశించి అడిగాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చాను, గుర్తులేదంతగా. ఇదే మొదటిసారి చూడడం అనుకోవచ్చు. ఎలాగుంది మీకు ఈ వాతావరణం? నచ్చిందా? శైలజ నవ్వింది. ఇంత అందమైన తావు నచ్చని వాళ్ళు ఉండరు. కానీ ఏ అందము ఆనందము అయినా జనసమ్మర్ధతతో ప్రశాంతత లేమితో ఎగిరిపోతాయి. నేను సరిగా అలాగే అనుకుంటాను. ఎక్కడో 7 కొండల మీద ఏకాంతంగా ప్రశాంతంగా పడి ఉంటాడనుకున్నాను. అమాయకుడు. ఎక్కడున్నా ఎగిరివచ్చి నీ వెంట పడతామనే ప్రజాప్రతిభ. పాపం అప్పట్లో తెలిసి ఉంటే ఆ వైకుంఠం వదిలి రాకపోనేమో. తిరుపతి మాటలకి అంతా హాయిగా నవ్వేశారు. శైలజ ఆలోచనలో పడింది. ప్రతి మాటలోనూ విఘ్నత, ప్రతి పనిలోనూ దర్పమే కాని ఎక్కడా వికిలితనము, ఇతరుల అభిమానాన్ని గాయపరిచే పొల్లు మాట మచ్చుకైనా ఉండవు. ఇటువంటి వ్యక్తిని చూసి ఎందుకో లోకులు అంతగా ఏడవడం. ఆహాహా, ఏం విశేషాలు వింటున్నాం ఈరోజు? శేషాద్రి హాస్యం పట్టించాడు చలపతిని. దేవుడే అక్కర్లేదని వాడు కొండమీదికి రావడం, ఆ దైవం మీదనే సానుభూతి ఒలికించడం. చలపతిని కూర్చిన మరో నూతన గుణ విశేషం వినిపించింది. శైలజ ఆశ్చర్యంగా చూసింది. చలపతి మాత్రం చెక్కు చెదరలేదు. కనిపించి కనిపించని చిరునవ్వు ఒకటి విసిరి గంభీరంగా ఉండిపోయాడు. ఫ్యాన్సీ షాప్ నుండి బయటకు వస్తూ ఏదో పరిచితమైన గొంతులాగా వినిపించగా పక్కకు చూసిన శైలజకి శేషాద్రి కనిపించాడు. ఎవరో యువతితో కలిసి బట్టల దుకాణంలోకి వెళ్తూ. అతడు శైలజని గమనించలేదు. మరలా ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు అనుకున్న శైలజకి గిరిజపై మనసులో సానుభూతి కలిగింది. పాపం, ఒంటరి కాపురమనే పేరే కాని రోజు అందరి రాకపోకలతో ప్రశాంతత ఉండదు. పైగా కలహాలు కూడా. కొన్నాళ్ళు నేను వెళ్ళకపోవడమే మంచిది. బజార్ నుండి గిరిజ ఇంటికి వెళ్లాలనే తలంపు మానుకుని తన నివాసానికి వెళ్లిపోయింది.
తన గదివైపు వెళ్తున్న శైలజని అప్రయత్నంగా మధ్య హాలు నుండి అహల్య స్వరంతో కలిసి ఇంకెవరిదో గొంతు వినిపించింది. ఒకటే పకపకలు వికవికలు. చాలా షాపింగ్ చేశావే? అహల్య అడుగుతోంది. ఓ 2 పట్టు చీరలు, 4 జార్జెట్ చీరలు, మంచి బంగారు పిచ్చుక దొరికిందిలే. హుషారుగా చిటికలు వేస్తూ సమాధానమిస్తోంది రెండవ ఆమె. ఎవరు? నాకు చెప్పవే? అహల్య ఆత్రత. మా ఆఫీస్లోనే ఇంజనీర్లే. పెళ్ళాం పెద్ద కట్నంతో వచ్చిందట. తను సంపాదిస్తున్నాడుగా. నీ రొట్టె విరిగి నేతిలో పడిందన్నమాట. మరలా కిలకిలలు. నాకొక్కసారి చూపించవే? అహల్య ప్రాధేయత. ఆహా, ఏది? ఇంకా పరిచయమై నెల కూడా కాలేదుగా. కొంచెం పాకానికి రాని. అంతేనా? నీకేమైనా పోటీ వస్తానని అనుమానమా? వింటున్న శైలజ మీను కంపించింది. మరింత శ్రద్ధగా వినసాగింది. అహల్య మాటకి సమాధానం చెబుతున్నది ఆ ఆగంతకురాలు. నువ్వు నాకు, నేను నీకు పోటీ వచ్చి బావుకునేదేముందిలే. తెలివైన దానివని తన దారి తాను చూసుకుంటుంది. కాని మరొకళ్ళకి అడ్డు వెళ్ళదు. ఇంతకు నీ సంగతింతవరకే వచ్చింది? ఇంకా నీ అంత అదృష్టం పట్టలేదులే. ఆ మధ్య 2 సార్లు సినిమాకి తీసుకెళ్లాడు. నువ్వొక ఫూల్వి. సినిమాలతోటి షికార్లతోటి కడుపు నిండుతుందా? సినిమాకొద్దు డార్లింగ్. ఈరోజు చీరలు కొనాలి, చాలా అవసరంగా ఉంది అని హొయలు కురిపించాలి. దేవరించకూడదు. చచ్చినట్టు బిల్లు చెల్లిస్తాడు మన వెంట వచ్చి. మా బంగారు పిట్ట చూడు, వచ్చే నెలలో నెక్లెస్ కూడా కొనిస్తానన్నాడు. ఇతడికి అంత డబ్బు రాదు చేతికి. అంతా లెక్కగా పంపిస్తాడట వాళ్ళ నాన్న. పుస్తకాలు కొనడం, ఫీజులు కట్టడం వగైరా ఎగ్గొట్టి నాకు సర్దుతుంటాడు. అందుకే నువ్వు ఫూల్వి అన్నాను. చదువుకునే కుర్రాళ్ల దగ్గర డబ్బేముంటుంది? ఏదో కాలక్షేపం చేస్తాడు. పెళ్లి కుదిరిందని తల్లిదండ్రులు రాస్తారు. పోయి బుద్ధిగా ముడిపెట్టుకుంటాడు. ఇక మన కంటికి కనపడరు. పెళ్ళయి ఉద్యోగమున్నవాడైతే తన సంపాదన ఉంటుంది. ఇటు భార్య తెచ్చిన కట్నం సొమ్ము ఉంటుంది. మన కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలడు. ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం ఉండదు. స్వతంత్రుడై ఉంటాడు. పెళ్లిలో కొత్త బులుపు తీరిపోయి పెళ్ళాం రోగాలు రొష్టులు, పిల్లల కేర్లతో విసిగెత్తి లేదా అత్తాకోడళ్ల తగువులతో పిచ్చెక్కి ఎక్కువ బయట గడపటానికి చూస్తాడు. ఫలితంగా మన వలలో తేలికగా పడతాడు. ఈ స్టూడెంట్ కుర్రాళ్లలాగా 3 రోజులు ముచ్చట కాగానే పరీక్షలు ఇచ్చి పారిపోతాడనే భయం లేదు. తెలివిగా ప్రవర్తిస్తే మన జన్మంతా గాలం వేసి పట్టి ఉంచవచ్చు. సాధ్యమంటావా? అహల్య అమాయకత నటిస్తూ అడుగుతోంది. ఎందుకు సాధ్యం కాదు? ఇది బాధల నుండి కొంతసేపైనా పారిపోవటానికి వాళ్ళకి బయట సుఖాలు విలాసాలు కావాలి. ఇక మనమే సంపాదించి మన వాళ్ళని పోషించాల్సిన దుర్గతిలో ఉన్నాం. కానీ మనకి వీళ్ళు కట్నాలు కానుకలు ఇచ్చి లక్షణంగా పెళ్లి చేయగలగటం అనేది ఈ జన్మలో జరిగేది కాదు కదా. ఇలా వలపన్నామంటే మనకంటే అదృష్టవంతులుండరు. లక్షలు, అరలక్షలు, కార్లు, మేడలు, కట్నాలతో వచ్చిన పతివ్రతలు అలా ఇంట్లోనే మగ్గుతారు. ఆ మొగుడు, ఆ కట్నం మన వరం. ఉపన్యాసం ముగిసింది. ఇద్దరూ విరగబడి అలసట చెందే వరకు నవ్వుతున్నారు. భోజనం చేసి వెళ్ళమ్మా. అహల్య తల్లి ఆ కొత్తామని ఆదరిస్తోంది. వద్దులేండి, మా ఆఫీసర్ గారింట్లో భోజనానికి పిలిచారీవేళ. ఆయనతో కూడా స్నేహమేనా? అదృష్టవంతురాలివి. 2-3 ప్రయత్నాలు చేసుకుంటే ఏదో ఒకటి స్థిరపడుతుందని నమ్మకం. వస్తావా నాతో రాత్రి పార్టీకి? వస్తుంది, తీసుకెళ్ళు. అహల్య తల్లి సమాధానమిచ్చింది. దాని స్నేహితురాలివి, దాని బాగోగులన్నీ నీవే మరి. శైలజ అదిరిపడ్డట్లే అయింది. నీతి నియమం అంటూ పెద్ద కబుర్లు చెప్పే ఆ తల్లి కూతుళ్ళు అసలు రూపాలు ఇవా? అంతటి అద్భుత గుణాలు, ప్రవర్తనా కల ఆ స్త్రీ ఎవరో చూసి తీరాలనే కుతూహలం, పట్టుదల పెరిగాయి శైలజలో. అందుకే అలాగే నిలబడి ఉంది. మరికొంతసేపటికి లోపల వీల్కోలు మాటలు, బయటికి నడిచి వస్తున్న అలికిడి వినిరావడంతో శైలజ అప్పుడే వచ్చినట్టుగా తన గది తాళం తీస్తూ వెనక్కి తిరిగి నిలబడింది. అయినా ఆమె గమనించగలిగింది. అహల్య గతుక్కుమన్నట్టుగా నువ్వెప్పుడొచ్చావు? తడబడుతూ అడిగింది అహల్య తల్లి. ఇప్పుడే లెండి, సమాధానం చెప్పడానికన్నట్టుగా ఇటు తిరిగింది శైలజ. అహల్య పక్కన నిలబడిన యువతిని చూసి నిశ్చేష్టురాలే అయింది. ఆమె ఇంతకుముందు బజార్లో శేషాద్రితో కలిసి తిరుగుతున్న యువతే. నా క్లాస్మేట్ శైలజ, మా ఇంట్లోనే అద్దెకుంటోంది. నా చిన్ననాటి స్నేహితురాలు, ఆఫీస్లో టైపిస్టుగా పనిచేస్తోంది. పేరు మరకతం. అహల్య ఇద్దరికీ పరిచయాలు చేసింది. మరకతం నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేదు శైలజ. తల వంకించి లోపలికి వెళ్ళిపోయింది. చాలా గర్వంగా ఉందే వ్యవహారం. మరకతం అహల్యతో మెల్లగానే అన్నప్పటికీ స్పష్టంగా వినిపించింది శైలజకి. బాగా డబ్బున్నట్టుంది.
అహల్య గుసగుసలతో ఏం చెప్పిందో మాత్రం వినిపించలేదు. నీచులు కేవలం డబ్బు మాత్రమే అంచనా వేసుకుంటారు. నీతి మానాభిమానాలు అనే పదాలే ఎరుగని పశువులు లోలోన చీత్కరించుకుంది. ఎన్నడూ అలసటే ఎరగక అతి చలాకీగా తిరిగే ఆమె నేడు అతిగా అలసిపోయినట్టు ఎక్కడ లేని నీరసం ముంచుకొచ్చింది. కాస్త కాఫీ చేసుకుని తాగే ఓపిక కూడా లేదు. ధ్యాస అంతా గిరిజపై ఉంది. ఎంతకి తెగించాడు శేషాద్రి. అంత ప్రేమగా ఉంటాడు భార్య లోకమన్నట్టుగా. అంతా నటనేనా? ఈ విషయం గిరిజకి తెలిస్తే ఏమవుతుంది? లేక ఇదివరకే తెలుసా? నేను చెబితే ఇరువురికి కలహం సృష్టించిన దాననవుతానా? మగవాళ్ళంతేలే శైలు అని గిరిజ తీసి పారేస్తే మధ్యన నేను తెలివి తక్కువదాన్నవుతానా? నాకెందుకని ఊరుకుంటే గిరిజకి స్నేహితురాలివి. దాని కాపురానికి చీడపురుగులు పడితే చూస్తూ ఊరుకోవడం భావ్యమా? నిజం తెలిస్తే కొంత జాగ్రత్త పడగలదేమో. అతన్ని అదుపులో పెట్టుకుంటుందేమో. ఛీ, అన్ని ప్రశ్నలే. నాకు పిచ్చెక్కదు కదా. పరాయి దానినైనా నాకే ఇంత బాధగా ఉంటే పాపం గిరిజ ఎంత ఏడుస్తుందో ఇక. ఛీ, గిరిజ భర్త ఇలాగ పార్వతి భర్త అలాగా. వాళ్ళకి గడ్డి తినడమే హాయిగా ఉంటే అలాగే బ్రతకరాదా? వాళ్ళ ప్రాణానికి పడి ఏడవడానికి పెళ్ళి పెళ్ళాం ఎందుకో? ఇంతకాలంగా నేను ఓడిపోయాను, గిరిజ నెగ్గింది అనుకున్నాను. కానీ నేనే నెగ్గాను. డబ్బు కోసం చేసుకునే పెళ్ళిళ్ళు ఇవి. ఇందులో ప్రేమ జనించడం అసాధ్యం. కానీ ఈ విజయం నాకు గర్వం కలిగించడం లేదు. నేను ఓడిపోతేనే ఆనందించేదాన్ని. అప్రయత్నంగా ఆమె కళ్ళు చెమర్చాయి. అలా ఆలోచనలతో అభోజనంగా ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో బయట ఏదో సవ్వడికి మెలకువ వచ్చి చూసింది. అది కారు స్టార్ట్ అయిన శబ్దం. అహల్య కారు దిగి టాటా చెప్తోంది. కారులోని వారికి బహుశా మరకతం కావచ్చు. చాలా శ్రద్ధగా అలంకరించుకున్నట్టు కనిపిస్తోంది అహల్య వీధి లైట్ కాంతిలో. ఆమె కోసమే కాచుకొని ఉన్నట్టుగా పిలవనవసరం లేకుండానే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత తల్లి కూతుళ్ళు ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. శైలజ తనను తానే నిందించుకుంది అనాలోచితంగా హాస్టల్ని వదిలి ఇక్కడ చేరినందుకు. ఇద్దరు యూనివర్సిటీకి కలిసి వెళ్లడం అలవాటు. ఆ అలవాటు ఎలా మానుకోవాలో శైలజకి తోచడం లేదు. అహల్య ముఖమే చూడరానంత అసహ్యం పెరిగిపోయింది హృదయంలో. అందుకే మర్నాటి ఉదయం అహల్య ఏమీ ఎరగనట్టే అతి సహజంగా మాట్లాడవచ్చినా అన్నీ చూసి గ్రహించి ఉన్న శైలజ మనస్ఫూర్తిగా ఆమెతో సంభాషణ సాగించలేకపోయింది. అన్నట్టు నిన్న మీ స్నేహితురాలితో సరిగా మాట్లాడలేకపోయాను. తలనొప్పిగా ఉండి. ఏమీ అనుకోలేదు కదా? తానే ప్రయత్నపూర్వకంగా మరకతం ప్రస్తావన తీసుకొచ్చింది శైలజ. లేదే, ఏమీ అలా అనుకునే రకం కాదు. అన్నట్టు చాలా నాగరికంగా అలంకరించుకుంది కదూ. చక్కగా ఉంది. శైలజ మెచ్చుకోలు ప్రదర్శించింది. ఏడిసింది. కొండముచ్చు మొహం అదీను. ఆ అలంకరణ తీసేసి విడిగా చూస్తే పగలే జడుచుకుంటాం అంటూ నవ్వేసింది అహల్య. 30 ఏళ్ళు పైనే ఉంటాయి. పెళ్లి పెటాకులు లేవు అంది తిరిగి. చక్కగా ఉద్యోగం చేస్తోందిగా. ఇంతకు ఏ ఆఫీసులో ఆమెగారి నౌకరీ? అతి శ్రద్ధగా అడిగినట్టు కాక ఏదో సంభాషణలో యథాలాపంగా అడిగినట్టు అడిగింది శైలజ. తను ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది అహల్య. నాకు అంతగా వివరాలేం తెలియవు. ఈసారి కలుసుకున్నప్పుడు అడిగి చెప్తాలే. అమాయకంగా కనిపించే గడుసరి అహల్య. శైలజకి ఇన్ని వివరాలెందుకో మరకతం గూర్చి అనే అనుమానం ఆమెలో కలగనే కలిగింది. అందుకే అలా సమాధానం లేకుండా తప్పించుకుంది. శైలజ కూడా అహల్య ఆంతర్యం గ్రహించలేనంత మూర్ఖురాలు కాదు. చాలా ఎక్కువ జీతం వచ్చే నౌకరీలా ఉందిలే వేషభాషలు చూస్తే. అందుకే అడిగాను. లేకుంటే ధనవంతుల పిల్ల ఏమో, కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుందేమో. తనకంటే కూడా చాలా తక్కువదైన మరకతాన్ని శైలజ ఇంత ఘనంగా అంచనా వేసుకోవడం బొత్తిగా సహించలేకపోయిన అహల్య దాపరికం కట్టిపెట్టి నిజం చెప్పేసింది మరకతం గురించి. గరళం మింగిన శంకరుని వలె మౌనంగా అంతా వింది శైలజ. విషయం చెప్పడం మానడం తర్వాతి సంగతి. ముందు గిరిజ ఎలా ఉందో చూడాలి అసలు. దాని ముఖం చూస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో, చిటపటలాడుతున్నారో గ్రహించడం కష్టం కాబోదు. ఏమిటి మనుషులు, ఏం ప్రపంచం అనుకున్నట్టుగానే శేషాద్రి గిరిజని మోసం చేస్తున్నాడా? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.